अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, మంత్రము అనే పదానికి అర్థం తలుచుకున్న వాడిని కాపాడేది అని. మను త్ర అని రెండు పదాలు కలిస్తే మంత్రము అనేది తయారైంది. మను అంటే మననము చేయువానిని, త్ర కాపాడునది అని అర్థం. అంటే ఎవరు దాన్ని తలుచుకుంటే వాడిని కాపాడేది ఏదైతే దానికల్లా మంత్రము అనే పేరు వస్తుంది. కాపాడటం అని అనగానే ఏమిటి అనేది ఒక ప్రశ్న. రక్షించడము, కాపాడుట ఇలాంటి పదాలకు అర్థమేమి అంటే రెండు పనులు చేయడం అని అర్థం. ఒకటి, ఏది అవసరం లేదో దాన్ని తొలగించడం. రెండు, ఏది కావాలో దానిని అతనికి ఇవ్వడం. అక్కర్లేని దాన్ని తొలగించడాన్ని అనిష్ట నివారణము అని అంటారు. కావలసిన దాన్ని ఇవ్వడాన్ని ఇష్ట ప్రాపణము అని అంటారు. అనిష్ట నివారణం, ఇష్ట ప్రాపణం అంటే అక్కర్లేనిది తీసేయడం, కావలసింది వాడికి అందేటట్టుగా చేయడం. ఇవి రెండూ చేస్తే దాన్ని రక్షణ లేక కాపాడుట అని అంటారు. అయితే ఇది లోకంలో అందరికీ ఒకే రకంగా ఉండవు. అక్కర్లేనివి ఒక్కొక్కడికి ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి, కావలసినవి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొంతమందికి ఏదో రోగం పోతే చాలును, ఆరోగ్యం వస్తే బాగుండు, వాడికి అదే రక్షణ. డాక్టర్ గారి దగ్గరికి వెడతాడు. డాక్టర్ గారు, ఒరే నువ్వేం తింటున్నావా అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను రోజు అక్కడ బయట పారవేసినటువంటి చెత్త పిప్పి తింటాను సార్ అని చెప్పాడు. ఒరే అది మాని, నీకు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పాడు. మానేశాడు. ఆవిడ ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఆ డాక్టర్ చెప్పిన మాటే అతనికి మంత్రం అప్పుడు. ఎందుకంటే అతను ఏదైతే ఆరోగ్యాన్ని పాడు చేస్తోందో దాన్ని ఆ పిల్లవాడి నుంచి దూరము చేశాడు. కావలసిన ఆరోగ్యాన్ని ఆయన ఎలా వస్తుందో ఆ ఉపాయము చెప్పాడు. చేత అనిష్ట నివారణమైంది, ఇష్టము వాడికి తీరింది. అలా తీరటానికి కారణం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆ డాక్టర్ మాట చెప్పడం. అప్పుడు ఆ డాక్టర్ చెప్పిన మాటే మంత్రం అని అంటాం. మంత్రం అంటే ఇలాగ ఓం నమః అంటేనే మంత్రం అని అనుకోకండి, అది కూడా మంత్రమే. ఒకళ్ళు చెప్పిన దాన్ని తాను విని దాన్ని పదే పదే తలుచుకుంటూ ఆచరించడం వల్ల తనకి కష్టాలు పోయి ఇష్టాలు లభిస్తే ఆ లభింప చేసినదేదో దానినే మనం మంత్రం అని అంటాం. అయితే ఇలా అందరు చెప్పిన మాటలకి మనం మంత్రాలు అనే పేరు పెట్టడం లేదు, అది వేరే విషయం. కానీ దానికి ఇంకొక పేరు పెట్టారు, దానికి మంత్రాంగము అని పేరు పెట్టారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో కాస్త మంత్రాంగం చెయ్యాలి. ఇద్దరికి రాజుల దగ్గర మంత్రి అని ఉండేవాడు. ఏమిటి మంత్రి? ఇప్పుడు ఉన్నారు మంత్రులు అనుకోండి, వీళ్ళకి ఆ పేర్లు పెట్టాలి కనుక వీళ్ళకి ఆ పేర్లు పెట్టారు, కానీ ఆ లక్షణాలు అయితే వీడెవరిలోనూ లేవు. కానీ మంత్రి అంటే అర్థమేమి అంటే మంత్రమును కలవాడు లేదా మంత్రాంగము తెలిసినవాడు అని అర్థం. అంటే కేవలం ఇలాగ మంత్రాలు ప్రయోగించడం వచ్చిన వాడని కాదు అర్థం. చేయవలసినటువంటి పని
ఎవరెవరికి కష్టాలు తీరడానికి ఏదేదో దాన్ని వాళ్ళ చేత చేయించగలిగినవాడు, ఏదేది ఉంటే వాళ్ళు సుఖపడతారో అలాంటి వాళ్ళకి అందేటట్టుగా చేయగలిగినవాడు, దానికి తగినట్టుగా ఆలోచన చేయువాడు. అప్పుడు ఆలోచన మంత్రాంగము అని అంటారు. శత్రువులు మీద పడుతున్నారు, దేశం మీద చుట్టుముట్టారు కోటని. అప్పుడు అక్కడ ఉండేటటువంటి రాజుకి ఆ శత్రువుల పీడ తొలగించుకోవాలి, తన రాజ్యంలో ఉండే ప్రజల రక్షణ కల్పించుకోవాలి. అప్పుడు ఆయనకి అది కదా అవసరం. అలా చేయడానికి ఏం కావాలి అని ఎవరినో ఆయన అడిగాడు. అడిగితే ఆయన అబ్బాయి నువ్వు ఇలా చెయ్యి అని అతనికి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలను పాటించాడు. శత్రువులు కాస్త చెల్లాచెదరైపోయారు, తన ప్రజా రక్షణ పొందింది. ఇప్పుడు అతనికి ఆ సూచన చేసిన వ్యక్తితో తను మంత్రాంగం సలిపాడు. మంత్రాంగం అంటే ఆలోచన చేశాడు అన్నమాట. ఈ మంత్రాంగం సలిపితే ఆయన ఏదో సూచన చేశాడు, ఆయన ఒక మంత్రముని ఇచ్చాడు, మన వాడికి అది ఫలించింది, రాజ్యం సుఖపడింది. సో మంత్రము అనంటే ఒక వ్యక్తికి ఒకరి ద్వారా అది లభించి దానిని వాళ్ళు తలుచుకుంటే దాని ప్రకారం వాళ్ళు ఆచరిస్తే వారికి అది కావలసినటువంటి రక్షణని కల్పించింది. అప్పుడు దానికి మంత్రము అని అంటాము. అది అందరికీ ఒక రకంగా ఉండదు. రాజ్యం ఉన్నవాడికైతే ఒక రకంగా ఉంటుంది, రోగం ఉన్నవాడికైతే మరొకటి, వాడికి ఇష్ట అనిష్టాలు వేరే రకంగా ఉంటాయి. ఒక విద్యార్థి అనుకోండి, వాడికి ఎన్నిసార్లు పరీక్ష కట్టినా వాడు పాపం 10వ తరగతిలోనే ఉంటున్నాడు. వాడు పాపం 10వ తరగతిలోనే ఇంజనీరింగ్ అయిపోయింది వాడికి, ఎందుకంటే 5 ఏళ్ళు కూర్చున్నాడు దాంట్లో. క్లాసు దాటి వాడు పైకి వెళ్ళలేదు. వాడికి ఎంత ప్రేమో ఆ క్లాసు మీద వాడికి. అయితే పాపం ఎవరో పెద్ద మనిషి చూశారు, ఎందుకు వీడు ఫెయిల్ అయిపోతున్నాడు ఇన్నిసార్లు వెళ్ళినా అని గమనించాడు. వాడిని దగ్గరికి పిలిచాడు, నాయనా నువ్వు కాస్త టీవీ చూడడం మానేరా, ఫ్రెండ్స్ తోటి తిరగడం తగ్గించరా అని చెప్పాడు. ఏ కళనున్నాడో వాడికి ఆ మాట నచ్చింది. ఆ చెప్పిన ఆయన యొక్క సూచనని పాటించాడు, టీవీ చూడడం మానేశాడు, ఫ్రెండ్స్ తోటి తిరగడం తగ్గించాడు, పరీక్ష ఆటోమేటిక్గా పాస్ అయ్యాడు. ఇప్పుడు ఈ టీవీ చూడటం మానము, ఫ్రెండ్స్ తోటి తిరగడం తగ్గించము అని చెప్పిన మాట ఉండి ఇదే మంత్రం వాడికి. అది వాడికి ఫలించింది. ఎందుకని ఫలించింది? వాడు అలా ఆచరించాడు కనుక. అంటే మంత్రము అనేది వాడి స్థాయికిలో వాడికి కావలసిన ప్రయోజనం చేసి పెట్టింది, రక్షణని కలిగించింది. ఒక విద్యార్థి కనుక వాడికి రక్షణ వేరు, వాడికి ఇష్టం వేరు, వాడికి అనిష్టం వేరు. వ్యాపారం చేసేవాడికి ఇష్టం వేరు, అనిష్టం వేరు. ఉద్యోగం చేసేవాడికి ఇష్టం వేరు, అనిష్టం వేరు. గృహంలో ఉండి ఏదో తన గృహకృత్యాలు చూసుకునేవాడికి ఇష్టం వేరు, అనిష్టం వేరు. ఇప్పుడు ఇష్ట అనిష్టాలనేవి అందరికీ సమానంగానే ఉంటాయని అనుకోకండి. వ్యక్తుల్ని బట్టి మారుతుంటాయి, సమయాలను బట్టి మారుతుంటాయి. ఏ బదరికాశ్రమం లాంటి చోటుకో మీరు వెళ్ళారనుకోండి, అక్కడ చల్లగా ఉంటుంది అన్నమాట వాతావరణం. అక్కడ మీకు ఎవరైనా తిండి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, ముందర కాసిన ఒక గ్లాసులు వేడి నీళ్ళు ఇస్తే బాగుంటుంది, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి అని అనిపిస్తుంది. అక్కడ చలి అనిష్టం, ఇక్కడ వెచ్చగా ఉంటే అది ఇష్టం. అదే మీరు ఏ వేసవి కాలంలోనో ఏ రెంట చింతలు లాంటి ఊరు వెళ్ళారనుకోండి, రెంట చింతల పేరు ఎప్పుడైనా విన్నారా? మన ఆంధ్రాలో ఎక్కువగా ఎండ ఉండే ప్రాంతం అది. దాని తర్వాత రామగుండం, భద్రాచలం, ఇలాగేదో ఒక ఆర్డర్ ఏదో ఉంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళారు మీరు ఎప్పుడో వేసవి కాలంలో ట్రిప్ వెళితే మండిపోతుంది. అక్కడ చేతులు మండిపోతున్నాయి, కాళ్ళు మండిపోతున్నాయి, దేన్ని ముట్టుకుంటే అది అలా మండిపోతుంది. అప్పుడు మీరేం కోరుకుంటారు అంటే కాస్త చల్లగా ఎవరైనా ఒక గ్లాసు డ్రింక్ ఇస్తే బాగుండు, హాయిగా చక్కగా ఇక్కడ ఎక్కడైనా ఒక ఫ్యానో ఏసీ రూము ఉంటే బాగుండు అని కోరుకుంటారు.
బదరికాశ్రమం వెళ్ళినప్పుడేమో చలి పడదన్నారు, వేడి కావాలన్నారు. ఇక్కడేమో వేడి పడదు, చలి మీరే. అంటే ఇష్టము అనిష్టము అనేది ఎప్పుడూ ఒక రకంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. ఏ సమయానికి ఏది ఇష్టమో తెలిసి దాన్ని ఇవ్వటం, ఏ సమయానికి ఏది అనిష్టమో తెలిసి దాన్ని దూరంగా ఉంచగలిగేటట్టుగా చెయ్యడం, ఇది ఎవరు చేస్తే ఆ వ్యక్తిని మంత్రి అంటాం. అలా చేసుకోవడానికి వాడికి లభించిన సలహానే మంత్రము అని అంటాం. అయితే మన మంత్రం అనే పదం ఇలాంటి సలహాలన్నిటికీ పెడుతున్నా, వాటిని సలహాలను వదిలేస్తున్నా. వాటిని ఎందుకని అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న ఈ చలి, వేడి, ఆరోగ్యం, ఉద్యోగం, సద్యోగం, చదువు, ఇవన్నీ కేవలం ఒక స్థాయిలో ఉండేటటువంటి కొందరికి మాత్రమే పనికొచ్చేవి తప్ప ఇది మొత్తం అన్ని సమయాల్లోనూ నీకు పనికొచ్చేది కాదు. నీకు ఒకనాడు ఇష్టమైనటువంటి చలే ఒకనాడు కష్టం అవుతోంది కదా, ఒకనాడు కష్టమైనటువంటి వేడే మరొకనాడు నీకు ఇష్టం కూడా అవుతోంది కదా. అయితే ఇలాంటి వాటికి కేవలం శారీరకమైన వాటికి మాత్రమే కావలసిన ఇష్టానిష్టాలని ఇచ్చేది రక్షణ అని అనతగినదే అయినా, అలాంటి దానికి తగినటువంటి సలహాలని కూడా మంత్రము అనతగి ఉన్నప్పటికీ కూడా దానిని మంత్రము అని మనం అంటలేదు. ఎందుకని అంటే అది ఒక స్థాయి వరకు మాత్రమే నీకు కావాల్సింది చేయగలదు, ఆ స్థాయి దాటితే నీకేం చేయలేదు. మనస్సు కూడా కొన్ని ఇష్టాలు కొన్ని అనిష్టాలు ఉంటాయి కదా, బుద్ధికి కూడా కొన్ని ఇష్టాలు అనిష్టాలు ఉంటాయి కదా, జ్ఞానానికి కొన్ని ఇష్టాలు అనిష్టాలు ఉంటాయి కదా, నీకు అంటే ఆత్మకి కొన్ని ఇష్టములు కొన్ని అనిష్టములు ఉంటాయి కదా. అలాంటి వాటిని గురించి ఈ లోకంలో ఉండేటటువంటివి నీకు చెప్పటానికి తగవు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేవన్నీ మన కంటికి కనిపించే వరకు మాత్రమే. అవన్నీ ఇందాక మనం అనుకున్నటువంటి జ్ఞానము, ఆత్మ ఎట్సెట్రా ఇవి మన కంటికి కనిపించేవైతే కావు. అలాంటి వాటిని ఈ లోకంలో ఉండేటువంటి కంటికి కనిపించే వస్తువుల్ని మాత్రమే చూడగలిగిన వాళ్ళు ఎట్లా చెప్తారు? అప్పుడప్పుడు కొంతమందికి మానసికమైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి పెడతారు. ఏ డాక్టర్ దగ్గరికి పెడతారు? మానసిక డాక్టర్ దగ్గరికి పెడతారన్నమాట. డాక్టర్ గారు నాకు ఒళ్ళంతా ఇలాగా వచ్చి మండిపోతున్నట్టుందండి అంటే, ఫోన్లో ఏమిటి మండిపోతుందో చూద్దామని డాక్టర్ లాగా పెట్టి భూతద్దం పెట్టి చూస్తాడు. ఎక్కడ మంటలు లేవురా? లేదు డాక్టర్ గారు నాకు ఒళ్ళంతా మండిపోతుందండి, అబ్బా మండిపోతుంది అంటాడు. అంటే ఒరే నీకు ఏమీ లేవురా నాయన, నువ్వు హాయిగా ఆరోగ్యంగా ఉన్నావు. డాక్టర్ గారు పాపం స్కాన్ చేస్తారు బాడీ, ఇంకో మిషన్ పెట్టి మొత్తం ఒళ్ళంతా చెక్ చేసేసారు. కానీ ఏమీ కానీ హాయిగా ఉన్నాడు. ఒరే నీకేమైనా ఫస్ట్ క్లాస్గా ఉన్నావు, పో ఇంటికి అంటాడు. నేను చచ్చిపోతున్నాను మరో అంటాడు పాపం వాడు. ఏమీ లేదురా నువ్వు హాయిగా ఆరోగ్యంగా ఉన్నావు అంటాడు డాక్టర్ గారు. మరి డాక్టర్ చెప్పింది కరెక్ట్ అందా, వాడు చెప్పింది కరెక్ట్ అందామా? అంటే వాడు చెప్పిందే కరెక్ట్, డాక్టర్ చెప్పింది కాదు. ఎందుకని? కనిపించేదేదో దాని వరకే డాక్టర్ చూస్తాడు తప్ప కనిపించనిది డాక్టర్ చూడడం చేత కాదు. ఇప్పుడు ఈ లోపల ఏదో మండిపోతుందండి అనేది మనస్సులో కలిగినటువంటి ఒక ఫీలింగ్ ఆ వ్యక్తికి. మరి డాక్టర్ గారికి ఏమో మనస్సును చూడడానికి ఈ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఎక్స్రే లాంటిదో సిటీ స్కాన్ లాంటిదో ఆ మనస్సుని గుర్తించగలిగింది కాదా. అందుకోసం వీడికి మనస్సులో కలిగే నేను కాలిపోతున్నాను అనే భావనని రికార్డు చేయగలిగే, ఫోటో తీయగలిగేటటువంటి చేత కాదు, అవకాశం లేదు కనుక వాడు నీకేం లేదు అని అంటాడు. కానీ వీడు కదా అనుభవించేవాడు. సరే ఇంకా డాక్టర్ గారు చూసి ఇంకా పెద్దవాళ్ళు కనుక నిర్బంధం చేస్తే సరే వీడికి ఊరికే మెలకుగా ఉన్నంత వరకు ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి, శుభ్రంగా వీడి నిద్ర పూచితే చాలు అని వాడికి ఇంత మొత్తం మంది వేసేస్తాడు. ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వారు చూడండి, ఆ పిల్లలైతే పిల్లలు, పెద్దలైతే పెద్దలు, ఆ డాక్టర్లు ఇచ్చే మందులు వేసుకుంటే అలా మత్తుగా పడి ఉంటారు, నిద్రపోతూ ఉంటారు.
మెలకుగా ఉన్నప్పటికీ కూడా అలాగా ఏదో మత్తులు అలాగ తాగినాళ్ళలాగా వాళ్ళలాగా తూలుతూనో సక్రమంగా లేకుండానో అలాగా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. క్రమంగా వాళ్ళకు ఉండేటటువంటి ఈ బుద్ధి అంతా కూడా క్షీణించిపోతుంది. ఒకనాడు మంచి తెలివితేటలతో ఉండేటటువంటి వ్యక్తులైనా అలాంటి డాక్టర్ల బారిన పడితే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. ఎందుకనో తెలుసునా, ఆ డాక్టర్కి అదేమిటో తెలియక ఆ మనస్సు అనేది అసలు డాక్టర్కి పరిచయమే లేదు కనుక శరీరానికి మాత్రం కదలకుండా పడి ఉండడానికి వీలే మందులు ఇచ్చాడు. అసలు ఇయ్యాల్సిన మందు ఆ మనస్సు తెలిసి ఆ మనస్సుకి వెయ్యాలి. మందు వేస్తే శరీరానికి ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆటోమేటిక్గా వాడికి మంటలు తగ్గిపోతాయి. అందుకోసమనే అలాంటి డాక్టర్లు చెప్పే సలహాలని మన మంత్రాలు అని అనం. దేన్నంట మంత్రం అని? ఆ లోపల ఉండేటటువంటి దాని యొక్క స్థితిగతులని కూడా గుర్తించి దానికేది ఇష్టమో దాన్ని ఇవ్వగలిగి, దానికి కూడా ఏది కష్టమో దాన్ని తొలగించగలిగేటిదైతే అప్పుడు దాన్ని మంత్రం అంట. అంటే ఇటు శరీరానికి అటు మనస్సుకి అక్కడితోటే ఆగకుండా ఆత్మకి, ఆ ఆత్మ వెనకాతలుండే పరమాత్మకి కూడా ఏది ఇష్టము ఏది అనిష్టము గుర్తించి ఆ ఇష్టాన్ని ఇచ్చి ఇష్టం లేనిది తొలగించేటటువంటి శక్తి దేనికుంటే దాన్ని మాత్రమే మంత్రం అని అంటారు. ఓంకారము ఒక మంత్రం. అయితే ఓంకారం మంత్రమే కానీ ఆ మంత్రానికి అర్థం చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ కలిగించేటటువంటి మంత్రం. కాస్త అప్పుడప్పుడు మనకి కలగాల్సినటువంటి జ్ఞానం కంటే అవసరం లేని తగని జ్ఞానం కూడా కలిగించే అవకాశం ఉత్త ఓంకారంలో ఉంది. ఎలా? ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి అని మీకు గతంలో చెప్పాను. ఏమేమిటి అక్షరాలు? 1 ఆ, 2 ఊ, 3 మకారం అనేటటువంటిది అనమాట. ఈ 3 అందులో ఉండేటువంటి అక్షరాలు. ఏంటి ఈ 3 అక్షరాలకి అర్థం? ఆ అంటే అతడు, మా అంటే మనం. అదేంటండి మీ ఇష్టం ఏంటండి అలా చెప్పడం? అంటే మన ఇష్టం కాదు, అది శాస్త్రం చెప్పింది అట్లా, మరేం చేద్దాం. ఆ ఇతి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం అని వ్యాకరణ శాస్త్రం మనకి నిర్వచిస్తోంది. భాష్యకర్తలు వారి వ్యాఖ్యానాల్లో ఇలా రాసుకున్నారు. మరి మనం ఏం చేద్దాం? ఆ అనేటటువంటిది భగవంతుడైన నారాయణుని యొక్క 1వ నామము, మొట్టమొదటి పేరు అని చెప్పారు. కనుక ఆ అంటే నారాయణుడు, భగవంతుడు అనుకోండి. ఎందుకు వచ్చింది ఆ పేరు అట్లాగా? ఎందుకు వచ్చిందంటే ఆ అక్షరానికి ఆ శక్తి ఉందండి. ఎలా? ఆ అంటే అవతి, రక్షించుచున్నది, కాపాడుచున్నది అని అర్థం. అవరక్షణే అనేది సంస్కృతంలో ఒక శబ్దం, ఒక ధాతు. లేదా ఆ అంటే రక్షించువాడు అని అర్థం అన్నమాట. ఈ ప్రపంచాన్ని అంతటినీ రక్షించేవాడు నారాయణుడి కనుక శాస్త్ర నిర్ణయం ప్రకారం ఆ అంటే ఆయన. మరి మా అంటే ఎవరు? మా అంటే మనం. అంటే ఎందుకు వచ్చిందండి మనం అని ఎలాగా? అంటే దానికి వెనకాల పెద్ద శాస్త్రం ఉందండి. దానికి అక్షరాన్ని ఒక్కొక్క దానిని ఒక్కొక్క పదార్థానికి గుర్తుగా పెట్టారు మన వాళ్ళు. ఈ ప్రపంచంలో ఓ 25 వస్తువులు ఉన్నాయి. వాటిని ఏమంటారు? మూలకాలు అంటారు. ఓ 25 మూల ద్రవ్యాలు ఉన్నాయి, మూల పదార్థాలు. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అక్షరాన్ని గుర్తుగా పెట్టుకుంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది అని మన వాళ్ళు భావించారు. అందుకోసం 25 అక్షరాలు ఎక్కడ ఒక చోట కలిసి ఉన్నాయో మన వాళ్ళు అక్షరామ్నాయాన్ని వెతికారన్నమాట.
ఎక్కడున్నాయి చెప్పండి 25 అక్షరాలు ఒక చోట కలిసి? అసలు మనకు ఇప్పుడు అక్షరాలే జ్ఞాపకం లేవు కదా. నేను మన పిల్లల్ని అక్షరాలు ఎన్నో రా అని అడిగితే కొందరు 52 అన్నారు, కొందరు 58 అన్నారు, కొందరు 56 అన్నారు. అంటే మనకి ఇప్పుడు అక్షరాలే సరిగ్గా జ్ఞాపకం ఉండే స్థితి మర్చిపోయాం. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంది, ఇప్పుడు జ్ఞాపకం ఉంటాయి మనకి. ఓ పిల్లాడికి వాళ్ళ నాన్నగారు ఉపనయనం చేయించారు. సరే, ఉపనయనం అయినప్పుడేమో ఆ గురువు గారు ఉంటారు కదా, ఆ ఉపనయనం చేసుకునే పిల్లాడికి సంధ్యావందనం చెప్పి చేయించారు. సాధారణంగా ఉపనయనం మధ్యాహ్నం జరుగుతూ ఉంటుంది, రాత్రి తెల్లారిగట్ట చేరు, మధ్యాహ్నం దాకా చేస్తారు. ఆ మధ్యాహ్నం కార్యక్రమం ముగించేటప్పుడు మాధ్యాహ్నిక సంధ్యావందనం కూడా చేయిస్తారు. దాంతోపాటే జరుగుతుంది ఉపనయన క్రియ. సరే, చేయించేసి సంభావన పుచ్చి వెళ్ళిపోతారు కదా చేయించిన పంతులు గారు. ఆయన వెళ్ళిపోతూ చెప్పాట, నాయనా నువ్వు రోజు 3 పూట్ల చేసుకోవాలి సంధ్యావందనం, అంచేత నేను పొద్దుంది మధ్యాహ్నం ఇప్పుడు నేను చెప్పేశాను, సాయంకాలం సంధ్యావందనం మీ నాన్నగారి దగ్గర చెప్పుకో అని సంభావన పుచ్చుకొని తన దారిని తన ఊరు వెళ్ళిపోయాడు. సరే, సాయంకాలం అయింది. పిల్లాడు నాన్నగారి దగ్గరికి వచ్చాడు. నాన్న నాకు సంధ్యావందనం చెప్పవా అంటే, నన్ను అడుగుతున్నావేమిటి అంటే, మరి నేను పొద్దున్నేమో గురువుగారిని అడిగాను, అడిగితే వారు మధ్యాహ్నం దాకా చెప్పారట, సాయంకాలం నీ దగ్గర చెప్పుకోమన్నారు. మధ్యాహ్నం చెప్పాడా? చెప్పాడు నాన్న. ఏమన్నా నీ గుర్తులేదా అంటే, నాన్న నాకు ఒక్కసారే కదా చెప్పింది, ఏం చేత నాకు జ్ఞాపకం అర్థమై, బుద్ధి లేదు నీకు, ఈ మాత్రం ఆలోచన లేదు, నీకు మధ్యాహ్నం చెబితేనే ఇప్పటికి జ్ఞాపకం లేదు, నాకు నా చిన్నప్పుడు చెప్పాడు మా నాన్న. నాకు ఇప్పటిదాకా ఇలా జ్ఞాపకం ఉంటుంది అనుకుంటున్నారా అని కేకలేసేట ఆయన. అలాగా మనకి అక్షరాలు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం బడిలోకి, మన అమ్మ నాన్న పంపించినప్పుడు. ఆ అక్షరాల్లో హల్లులు అని కొన్ని ఉన్నాయి. ఎక్కడి నుంచో హల్లులు తెలిసిన? కాఖా గాఘా దగ్గర నుంచి హల్లులు ప్రారంభం. ఆ దగ్గర నుంచి అహా దాకా ఉండేవన్నీ అచ్చులు అంటారు. ఆ తర్వాత అవన్నీ హల్లులు అంటారు. ఈ హల్లుల్లో 5 వర్గాలు ఉన్నాయి. కవర్గ, చవర్గ, తవర్గ, టవర్గ, పవర్గ. ఒక్కొక్క దాంట్లో 5 అక్షరాలు ఉంటాయి. 5 5లు 25 అన్నమాట. కాఖ గఘ న చ జని టాట డడ్డాన తాత తాతన పాప బాబా మా, ఇలాగే 25 అక్షరాలు. ఈ ప్రపంచంలో అంతా కూడా కలిపితే 25 రకాల పదార్థాలతోటే మొత్తం ఈ ప్రపంచపు కూర్పు అంతా ఉంటుంది. ఏనికైనా ఏ వస్తువు మీరు చూసినా సరే అలాగే 25 కలయికగా ఉంటుంది అన్నమాట. ఏమిటా 25? మొట్టమొదట ఓ 5 భూతాలు ఉన్నాయి. భూతాలు చాలా ఉంటాయి, కానీ ఈ శరీరాలు తయారు కావడానికి పనికొచ్చేటటువంటి పంచభూతాలు అంటారు. ఏంటవి? మట్టి, నీరు, నిప్పు, నింగి, గాలి. ఇవి 5ంటిని 5 భూతాలు అని అంటారు. ఈ 5 భూతాలకి 5 లక్షణాలు ఉన్నాయి. నేలకేమో వాసనేసే గుణం ఉంది, మట్టికి. నీటికేమో రుచిని తెలిపే గుణం ఉంది, నిప్పుకి రంగుని చూపించే గుణం ఉంది, గాలికి స్పర్శని తెలియజేసే గుణం ఉంది, ఆకాశానికో శబ్దాన్ని తెలియజేసేటటువంటి గుణం ఉందన్నమాట. ఈ 5ంటిని కూడా 5 విషయములు అని అంటారు. విషయము అంటే మనని ఆకర్షించేది అని అర్థం. విషయము అంటే మనని ఆకర్షించేది. మట్టిలో వాసన ఉంటుంది, ఆ వాసన చూసి అబ్బా ఎంత బాగుందండి అని అంటాం మనం. అయితే ఆ వాసన ఉన్నట్టు మీకు నీళ్లు పడితే తెలుస్తుంది. ఎప్పుడైనా దూరంగా ఎక్కడైనా వాన వస్తుంది అనుకోండి, ఆ వాన వచ్చినప్పుడు ఒక అందమైనటువంటి ఒక పరిమళం ఏర్పడుతుంది, గాలిలో వ్యాపిస్తుంది. అది మట్టి యొక్క వాసన.
మట్టి రేణువులు పైకి వ్యాపించినప్పుడు నీటి వల్ల అది మనకు కూడా సోకుతుంది, ముక్కున్న వాడికి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ మట్టిలో వాసన ఉంది, ఆ వాసనని గ్రహించేయడానికి మన దగ్గర ఒక ఇంద్రియం ఉంది, అది ముక్కు అంటాం. నీళ్లల్లో రుచి ఉంది, ఆ రుచి ఉన్నట్టు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే నీళ్లల్లో ఉండే రుచి ఏమిటో మీకు ఎట్లా తెలుస్తుంది అంటే రాచ ఉసిరికాయ ఎప్పుడైనా మీరు నోట్లో వేసుకుని నవిలి అప్పుడు నీళ్లు పోసుకుంటే తెలుస్తుంది. ఎలా ఉంటాయి నీళ్ళు అప్పుడు? అది నీటి యొక్క సహజమైనటువంటి రుచి. ఇప్పుడు ఎప్పుడైనా మన కాళ్ళకూర లాంటి ఊళ్ళో చప్పగా ఉన్నాయి అని అంటే ఉప్పగానో ఆ నేలలో ఉండే లక్షణం కలిసి దానికి అది వచ్చిందనే అర్థం తప్ప నీళ్లు సహజంగా ఉండేటటువంటి రుచి తీపి, మాధుర్యం. తీపి అంటే మరి పందారేసినట్టు కాదు, కొంచెం లైట్ తీపి ఉంటుందన్నమాట. నీళ్లు రుచిని తెలిపేవి. ఆ రుచిని గుర్తించడానికి మన దగ్గర ఒక ఇంద్రియం ఉంది, ఏదది? నాల్క. అలాగే నిప్పులకి రూపాన్ని తెలియచేసే గుణం ఉంది. ఏదైనా ఒక వస్తువులో రంగులు రకరకాలుగా మారుతున్నాయంటే నిప్పు యొక్క ప్రభావం చేత మారతాయి. ఇప్పుడు మట్టి మామూలుగా ఉండేటువంటి రంగు ఏదో ఒకటి ఉంది, కానీ ఆ మట్టిలో రకరకాల రంగులు ఎలా వస్తాయో తెలుసునా మీకు? కుండ కింద తయారు చేయడానికి ఆ మట్టిని నీళ్లతో కలిపి దాన్ని కావు పెడతారు. ఒక్కొక్కసారి అది మామూలుగా కాస్తే ఎర్రగా ఉంటుంది, ఎక్కువ కాలితే నల్లబడుతుంది, మరి కొంచెం తక్కువ మధ్య రకంగా కాలితే ఆ రంగు కూడా ఇటు అటు కలిసినట్టుగా ఉంటుంది. మన శరీరాలు కూడా చూడండి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని చామన ఛాయగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి. ఎందుకు వచ్చాయి రంగులు తేడాలి? అంటే మనమే పూసుకుంటే రాలే, అయితే ఎవరో వేస్తేనూ రాలేదు. ఈ శరీరం తయారు కావడం, ఇది కూడా ఒక కుండ అనుకుందాం మనం కాసేపు, ఇది కూడా ఒక కుండ. ఈ కుండ తయారు కావడానికి కాల్పిడి, దీన్ని కూడా ఆ లోపల జఠరాగ్ని కాల్చినప్పుడు అది ఎంతెంతైతే ఇది అగ్ని వల్ల స్పర్శ పొందిందో ఆయా రకంలోకి దీని రంగులు వస్తాయన్నమాట. అయితే ఈ రంగుల్ని బట్టి ఆ లోపల ఉండేటటువంటి తేజస్ తత్వం ఎలాంటిది వ్యక్తిలోనూ అనేది చెబుతూ ఉంటారు. మొత్తానికి రంగులు మారడానికి కారణం లోపల ఉండేటటువంటి అగ్ని. నిప్పు ఎప్పుడు కూడా రంగులు మార్చగలదు. రాజకీయ నాయకులే కాదు, అంటే రాజకీయ నాయకులంతా నిప్పు లాంటి వాళ్ళు అనమాట అండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో దోశలు తయారు చేశారా? దోశలు పోసారా? చూడండి, మీరు దోశని పెనం మీద వేసి గబగబా తీసేశారనుకోండి, ఆదరా బాదరా అది తెల్లగా ఉంటుంది. దాన్ని కొంచెం ఎక్కువసేపు బట్టే పెట్టారనుకోండి, కొంచెం నిప్పు స్పర్శ దానికి ఎక్కువైందనుకోండి, అది కొంచెం ఎర్రబడుతుంది. దాని మీద వేసేసి మర్చిపోయారనుకోండి, ఇంకో రంగులో ఉంటుంది. అంటే నిప్పు యొక్క స్పర్శ మార్పు ఎలా వస్తుంటే ఆ వస్తువులో ఉండే రంగులు కూడా అలా మారుతూ ఉంటాయి. అర్థాత్ రంగులని కలిగించేది నిప్పు అన్నమాట. చేత నిప్పుకి లక్షణం రంగుని తెలుపుట. రంగుని గుర్తించే ఒక ఇంద్రియం మన దగ్గర ఉంది. ఏదది? రంగుని గుర్తించే ఇంద్రియం ఏదండి మీ దగ్గర? కన్ను కదా. చేత్తో గుర్తిస్తారేంటి ముట్టుకు ఇది ఎరుపు ఇది తెలుపు అని? చేయలేరు కదా. అంటే కన్ను రంగుని గుర్తించగల ఇంద్రియం మన శరీరంలో. అలానే గాలికి ఇది వెచ్చనా ఇది చల్లనా అని స్పర్శని తెలియచేయగలిగేటటువంటి గుణం ఉంది. దాన్ని గుర్తించడానికి మన దగ్గర ఒక ఇంద్రియం ఉంది. ఏదది? మన చర్మమే గుర్తిస్తుందండి ఆ వేడియా చల్లనా.
ఇలాంటి వాటిని మరొకటేది గుర్తించలేదు. అట్లానే ఆకాశానికి శబ్దాన్ని చెప్పే గుణం ఉంది. శబ్దం ప్రసరించాలి అంటే ఖాళీ ఉండాలి కదా, ఆకాశంలోంచి కదా ప్రసరించాలి. ఇప్పుడు మీకు ఇక్కడ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు అక్కడ కూర్చుని అని అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ తరంగాలు ఆకాశంలోనే సంచరించి మీ ఫోన్కి అందుతున్నాయి. కనుక ఆకాశానికి శబ్దాన్ని వినిపింపచేసే యోగ్యత ఉంది. దాన్ని గుర్తించే ఇంద్రియం కూడా మీ దగ్గర ఒకటి ఉంది. ఏ ఇంద్రియం గుర్తిస్తుంది మీ దగ్గర శబ్దాన్ని? చెవి. చెవంటే ఇది కాదు చూడండి, దీని లోపల ఒక ఇంద్రియం ఉంటుంది, అది గుర్తిస్తుంది. దీని లోపల ఒక ఇంద్రియం ఉంటుంది, దాన్ని మనం చక్షురింద్రియం అంటాం. ఈ చర్మానికి లోపల ఒక ఇంద్రియం ఉంటుంది, దాన్ని మనం స్పర్శనేంద్రియం అని అంటాం. అలాగే ఈ నాలుకకి ఎక్కడో ఒక చోట రుచిని తెలుసుకోగలిగే యోగ్యత ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది, దానిని మనం రుచి చూసేటటువంటి రసన ఇంద్రియం అని అంటాం, రసనేంద్రియం. అలాగే ఈ ముక్కని ఇంత భాగం మనకు కనిపించిన ఇందులో వాసనని గుర్తించగలిగేటటువంటి స్పాట్ ఏదో ఒకటి ఉంటుంది, దానికి మనం ఘ్రాణేంద్రియం అని అంటాం. ఇప్పుడు ఎంతకీ ఎన్ని అయ్యాయి? భూతాలు ఎన్ని? 5. ఈ 5 భూతాలకు ఉండే గుణాలు ఎన్ని? 5. ఈ 5 గుణాలని గుర్తించే ఇంద్రియాలు ఎన్ని? 5. 5 + 5 + 5 ఎన్ని అయ్యాయి? 15. 5 భూతాలు, 5 విషయాలు, 5 ఇంద్రియాలు, 15 అయ్యాయి అన్నమాట. ఇవి కలిగిన వాళ్ళ మనమందరం, ఈ అవసరం ఉన్న వాళ్ళ మనమందరం ఈ శరీరాలతోటి మనం వాటిని పొందాలి. అయితే 5 జ్ఞానేంద్రియాలు అంటాం వాటిని, ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాటిని. ఈ 5 జ్ఞానేంద్రియాలతో పాటు మనం పని చేయాలంటే కూడా మళ్ళీ ఈ శరీరంలో ఇంకొక 5 ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి మనకి. లోపల తయారయ్యే శక్తిని కాస్త బయటికి తీసుకెళ్ళిపోవడానికి మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు 5ను బయట ఉండే వాటిని పట్టుకొచ్చి లోపల వేస్తుంటాయి కదండి. ఇప్పుడు మనం రూపాన్ని చూసాము, టక్ మన కన్ను ఫోటో తీసి లోపల పెట్టేసింది. శబ్దాన్ని విన్నాం, చెవి వెంటనే దాన్ని రికార్డ్ చేసేసి లోపల పెట్టేసింది. ఒకదాన్ని టచ్ చేసాం, రికార్డ్ చేసి అది లోపల పెట్టేసి. రుచి చూసాం, అది రికార్డ్ చేసి మీ లోపల ఉండిపోయింది. సో ఈ జ్ఞానేంద్రియాలు 5ంటిని కూడా మనం వస్తువులని లోపలికి తీసుకునేవిగా గుర్తించాలి, విషయాలని లోపలికి గ్రహించేవి అని తెలుసుకోవాలి. ఇవి కాకుండా అన్ని అస్త్రం లోపలికే తీసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇది పట్టద్దు. ఇప్పుడు చెరువులోకి నీళ్లు ఊరికి లోపలికి పంపించేస్తూనే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది కాస్తాను గట్లు తెగేనా పోతుంది, లేకపోతే పొర్లేనా పోతుంది. అంచేత నీళ్లు మళ్ళీ ఏ పంట కాలవలకో వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనం కల్పించవలసి ఉంటుంది. అట్లానే మనం ఈ ప్రకృతిలోంచి ఎన్నో వస్తువులను పట్టుకొచ్చి ఈ లోపల వేసేస్తున్నాం. కాళ్ళల్లోంచి వేసేస్తున్నాం, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి, చర్మంలోంచి, ఎన్నింటినో లోపలికి వేసేస్తున్నాం కదా. మరి ఇవన్నీ లోపల అలా స్టాక్ అయిపోతే ప్రమాదం కదండి. ఇలా 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 ఎంత పెరిగిపోతాం అనమాట. చేత లోపలివి కూడా మళ్ళీ కొన్ని బయటికి తొలగిపోతూ ఉండాలి. అలా లోపలివి బయటికి తొలగడానికని మీ దగ్గర ఒక 5 ఇంద్రియాలు ఎక్స్ట్రా ఉన్నాయి. వాటిని కర్మేంద్రియాలు అని అంటారు. ఏమేమిటవి? చేతులు కాసేపు ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పాం, ఇంకా తర్వాత నీరసం వస్తుంది. ఏమైంది? ఆ చేతులు కదపడం ద్వారా కొంత శక్తి నీకు దాంట్లోంచి బయటకు వెళ్ళింది. కాసేపు నడిచాం, ఆ తర్వాత ఏమవుతుంది? కాళ్ళు పీకుతే కూర్చుంటాం ఎక్కడో చోట. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు వాడికి మళ్ళీ శక్తి వస్తుంది, మళ్ళీ నడుస్తాం. అంటే కాలు ఏం చేస్తోంది? నీలో ఉండేటటువంటి శక్తిని కొంత ఖర్చు చేస్తోంది. చేతులు ఖర్చు చేస్తున్నాయి, కాళ్ళు ఖర్చు చేస్తున్నాయి. దాని తర్వాత మైక్ ముందర ఎవరో పెట్టారు, అయ్యా మాట్లాడండి అన్నారు. అప్పుడు నిజంగా నేను మాట్లాడతాను కావాలనుకుని మాట్లాడడం ప్రారంభించాం. 1 గంట, 2 గంటలు, 3 గంటలు అని మాట్లాడేశాం. ఇంకా తర్వాత ఏమొస్తుంది? నీరసం వస్తుంది.
కొంతసేపు మాట్లాడేటప్పుడు నీరసం వచ్చి అయిపోయింది. అంటే మొదటి మాట్లాడేటప్పుడు చాలా గట్టిగానే మాట్లాడాడు, తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ నిరసించు అంటే మళ్ళీ పక్కన ఏదో పట్టుకొచ్చి లోపల పోస్తుంటారు, మళ్ళీ పోస్తుంటే తప్ప లోపల నుంచి మళ్ళీ ఇంకా మళ్ళీ బయటికి రాదు. చేత మాట్లాడేటటువంటి సమయంలో దేహంలో ఉండేటటువంటి కొంత శక్తి బయటికి పోతుంది. ఆ తర్వాత మనం తిన్న వస్తువుల్లో కొంత వ్యర్థ పదార్థం మల రూపంలో బయటికి పోతుంది, అది ఒక ఇంద్రియం. అలాగే మనం తీసుకున్న ద్రవ పదార్థాల్లో కొంత నీకు ఎక్సెస్ అయినది, అధికమైనటువంటిది ఏదో మూత్ర రూపంగా బయటికి పోతుంది, ఇది కూడా ఒక కర్మేంద్రియం అంట. ఎన్నయ్యే మొత్తం కర్మేంద్రియాలు 5. ఈ 5 కూడా నీలో ఉండేటువంటి శక్తిని బయటకు తీసుకుపోయేవి. జ్ఞానేంద్రియాలు 5 బయట వస్తువులను పట్టుకొచ్చి లోపల వేసేస్తుండేవి. మొత్తానికి ఇవి రెండూ కలిసి శరీరాన్ని కాస్త కాంపెన్సేట్ చేస్తాయన్నమాట. సక్రమంగా ఉండాలి అనేటటువంటి ఒక బ్యాలెన్సింగ్ స్థితిని, ఒక సమతౌల్యము అని అంటాం దాన్ని మనం. ఆ సమతౌల్యాన్ని మెయింటైన్ చేస్తుంటాయన్నమాట. మొత్తం ఎన్నయ్యే ఇంద్రియాలు ఇప్పుడు ఇంతకని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 భూతాలు, 5 విషయాలు. మరి వీటన్నిటినీ సక్రమంగా నియంత్రించే ఓ నాయకుడు ఉండకపోతే అన్నీ మాట వింటాయి. ఇప్పుడు చూడండి, ఇందాక మన వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు కొంతమందిని. ఎంతమంది వాలంటీర్ని అలా వదిలిపెట్టేసాం అనుకోండి, ఓ ఓ ఓ అంటే ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు, ఎగురుతారు, గెంతుతారు, పాడతారు, కొడతారు, రకరకాలు చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. కానీ వాళ్ళందరినీ ఒకడ కూర్చోబెట్టి వాళ్ళకి స్కార్ఫ్లు ఇచ్చి మీరంతా కూడా లీడర్స్, వాలంటీర్స్ అని కానీ గడబడి లేదు, హడావిడి లేదు, చక్కగా కూర్చుని డిసిప్లిన్ అందరినీ వాళ్ళు డిసిప్లినే కాదు మిగతా వాళ్ళకు కూడా డిసిప్లిన్గా ఉండాలి, తగినట్టు వసతి కల్పిస్తారు. ఎప్పుడు అంటే వాళ్ళకి ఎవడైనా పైన ఒక లీడర్ ఉండాలన్నమాట. ఆ లీడర్ ఉంటే మాట వింటాడు, లీడర్ లేకపోతే స్వైర సంచారంతో ఉంటారన్నమాట. ఈ ఇంద్రియాలకు అన్నింటికి కూడా ఒక లీడర్ కావాలి. ఆ లీడర్కి పేరే మనస్ అంట. ఇప్పుడు మీకు నెంబర్లు జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని నెంబర్లు అవుతున్నాయి. పంచభూతములకి ఎన్ని నెంబర్లు ఇవ్వచ్చు మీరు? 5. అక్షరాలు ఒక 25 ఉన్నాయి. ఇందాక మీ దగ్గర ఒక ప్యాకేజ్ మీకు చెప్పాం, అందులో కొన్ని వాటికి అలాట్ చేసేద్దాం మనం. ఓకే, మనకి బట్టవాడు కనిపించేది ఎవరు? ఫస్ట్ పంచభూతాలు కదా. అంచేత పంచభూతాలకి 5 అక్షరాలు ఇచ్చేయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరం. క ఖ గ ఘ ఞ 5 అక్షరాలు ఇచ్చేసాం. పంచభూతాల తర్వాత కర్మేంద్రియాలు ఒక 5 ఉన్నాయి మనకి, పనిచేసే శక్తిని ఇచ్చేవి, పని చేయడానికి పనికొచ్చేవి. వాటికి 5 అక్షరాలు ఇచ్చేయండి. చ చ జ ఝ అని అయిపోయింది. ఈ పంచభూతాలకి 5 విషయాలు ఉన్నాయని చెప్పిన దానికి 5 అక్షరాలు ఇచ్చేయండి. ట ఠ డ ఢ ణ అయిపోయింది. దాని తర్వాత 5 జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయని చెప్పాం కదా, వాటికి 5 అక్షరాలు ఇచ్చేయండి. ఎన్నయ్య? ఏ అక్షరాలు ఇచ్చారు ఇప్పుడు? త థ ద ధ న 5 అక్షరాలు అయిపోయి మొత్తం ఎన్నయ్యాయి? ఇక్కడికి 20 అక్షరాలు అయ్యాయి. ఇప్పుడు వీడికి లీడర్ ఎవరు అనుకున్నాం మనం? మనస్ గారు అక్షరం ఇచ్చేయండి. ప అంటే మనస్ అయిపోయిందా? అయిపోయింది. అయితే ఈ మనస్సు కూడా అప్పుడప్పుడు సక్రమంగా పనిచేయదు. దాని ఇష్టం వచ్చాడు అది కూడా అప్పుడప్పుడు తిరుగుతాను అంటూ ఉంటుంది. అప్పుడు దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒకటి ఉండాలి. మనస్సును కూడా పని చేయించేది బుద్ధి. అంచేత ఈ బుద్ధి గారికి ఒక అక్షరం ఇచ్చేయండి. ఏ అక్షరం వెళ్ళిపోయింది? పాప 2 వెళ్ళిపోయాయి. దాని తర్వాత ఇంకేమున్నాయి? అసలు ఇవన్నీ మన శరీరం క్రింద రూపుదిద్దుకోవడానికి ముందర వాటికి సూక్ష్మంగా ఉండేటటువంటి దశ ఒకటి ఉందండి.
అది మొట్టమొదటేమో చాలా చిన్నదిగా ఉంటుందన్నమాట, చాలా కొంచెం పెద్దదవుతుంది. ఆ తర్వాత బుద్ధి, ఆ తర్వాత మనస్సు, ఇవన్నీ వస్తాయన్నమాట. ఆ చిన్నదిగా ఉండే దశకి 2 పేర్లు పెట్టారు. ఒకటి అహం తత్వం, 2 మూల ప్రకృతి అని అంటారు. ఆ రెండుకి కూడా 2 అక్షరాలు ఇచ్చేయండి. మరి ఎన్నయ్యే? బా భా అయిపోయాయి. ఇంకా మిగిలిన అక్షరం ఏమిటి? మా. ఇక ఇందులో మిగిలింది ఎవరు? శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, మూల ప్రకృతి ఉంది. కానీ అందులో జీవుడే లేడండి. అప్పుడు ఏమంటాను దీని అంతటినీ? శవం. ఇన్నున్నా వీటిని పని చేయించాల్సింది ఎవరు? ఆ లోపల జీవుడు అనేవాడు ఒకడు ఉంటే అప్పుడు వాడి యొక్క శక్తితోటి ఇన్ని పనిచేస్తాయి. ఇప్పుడు మీరు చిన్న చిన్న గడియారాలు పెట్టుకుంటున్నారు కదా, ఇదివరకైతే ఆ గడియారాలకి రోజుకోసారి కీ ఇవ్వాల్సి వస్తుండేది. ఇప్పుడు కీ ఇవ్వక్కర్లేదు. చూడండి, ఏం కావాలి? ఓ చిన్న బ్యాటరీ పెడితే సరిపోయి. ఎన్ని లోపల చక్రాలున్నా, ఎన్ని లోపల ముళ్ళున్నా, ఆ బ్యాటరీ ఒకటి పెట్టలేదు అనుకోండి, అన్నీ అలా ఉంటాయి. అంతే. మీరు ఎంత తిప్పుకుంటే అంతవరకు తిరుగుతాయి. అంతే. ఆ ఒక్క బ్యాటరీ పెడితే ఇన్ని పనిచేయడం ప్రారంభిస్తాయి కదా. అట్లానే 24 వస్తువులతోటి ఈ బాడీ అంతా తయారైంది. ఈ తయారైన బాడీతో జీవుడు చేరితే ఇన్ని ఫంక్షన్ స్టార్ట్ చేస్తాయి. జీవుడు ఒక్కడు వీటిలోంచి బయటకు వెళ్ళాడంటే మొత్తం ఇన్ని డిఫంక్ట్, అన్ని పనిచేయడం మానేస్తాయి. ఈ లోపల ఉండే జీవుడు అంత ప్రధానం, అన్నిటిని పని చేయించే శక్తి కలవాడు. అక్షరాల్లో మిగిలిన అక్షరం ఏది ఇప్పుడు? మా. సో మా ఈజ్ ఈక్వల్ టు ఎవరిని పెట్టచ్చు ఇప్పుడు? జీవుడు. బస్. అంచేత మా అంటే ఎవరు? ఎంతకని జీవుడు అన్నమాట. అందుకనే ఓంకారంలో కూడా ఆ అంటే ఆది పురుషుడైన పరమాత్మ, మా అంటే జీవుడు. కొందరు తెలివైన వాళ్ళు బయలుదేరారండి ఇది విని. వాళ్ళు అన్నారు, స్వామి మీరు కా దగ్గర నుంచి ప్రారంభించి చివరికి మా ఎందుకు పెట్టారండి? మొట్టమొదటి మా దగ్గర నుంచే ప్రారంభించి మేము పంచభూతాలకి పాపా బాబామా ఇచ్చేస్తామండి. అప్పుడు జీవుడికి మా ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు జీవుడికి ఇంకో అక్షరాదో కదండి వచ్చేది. అలా ఎందుకు ఇవ్వకూడదు మేము అని అడగచ్చు కదా. తెలివైన వాడితే అలాగే అడగచ్చు. అప్పుడు దీంట్లో పాపా బాబామా అంటే జీవుడు ఇవ్వాలని మేము మొట్టమొదటి జీవుని చెప్పేస్తాం. కా అంటే జీవుడు అనకూడదా? ఏదో 24 వస్తువులు ఉన్నాయి, 25 వస్తువులు, 25 అక్షరాలు ఉన్నాయి. ఒకదానికి మీరు సంకేతంగా ఇవ్వడం అంతే కదా కావాల్సింది. నో, అలా ఇవ్వలేదండి. ఆ ఇవ్వడానికి కూడా ఆ అక్షరం సంస్కృతంలో ఏం చెబుతుందో చూసి అలాంటి దానికి ఆ శక్తిని కలిగిన అక్షరం ఏదో దాన్ని ఇచ్చారు. ఇప్పుడు సంస్కృతంలో గా అంటే గచ్చతి, వెళ్ళునది అని అర్థం. కా ప్రకాశించున్నది అని అర్థం అండి. ఆకాశం ప్రకాశించేది అంచేత దానికి క అని పేరు పెట్టారు. వాయువు సంచరిస్తూ ఉండేది అంచేత దానికి గ అని పేరు పెట్టాను. ఒక్కొక్క దానికి ఆ అక్షరం ఏం చెబుతుందో దాన్ని బట్టి ఆ అక్షరాలు పెట్టారు. ఇప్పుడు మనం ఆవుకి ఏం పేరు పెట్టామండి సంస్కృతంలో? అవును, ఆవును ఏమంటారు తెలియదు. గో, గోవు అని అంటున్నాం కదా. గో అనే అక్షరం దేన్ని బట్టి వచ్చిందంటే గాలోంచే వచ్చిందండి. సంస్కృతంలో ఏదేది నడుచునో దానికల్లా గో అని పేరండి. ఇంగ్లీష్లో కూడా దాన్ని బట్టే వచ్చింది. గో
అంటే వెళ్ళు అని అర్థం. వెళ్ళునదేదో దాని పేరు గౌహు అని పేరు వచ్చింది. అయితే ఇప్పుడు మనం కూడా వెళ్ళేవాళ్ళమే కదా, మనం కూడా నడవగలిగిన వాళ్ళమే కదా, ఇది మనం కూడా ఏ పేరు పెట్టి పిలవచ్చు? మన కూడా గోవులు అని అనొచ్చు. నిజానికి మనం కూడా గోవులు అంత మంచివాళ్ళమే. కానీ తర్వాత కాలంలోనూ ఈ మనిషి లక్షణాలు గమనించి చిచ్చి వీడికి పేరు పెడితే లాభం లేదండి, అంచేత అది కేవలం మంచితనం కలిగిన ఒక్క ఆవుకి మాత్రమే పరిమితం చేసి మిగతా వాటికి వేరే వేరే పేర్లు పెట్టేశారు. లేకపోతే అసలు ఏదేది గచ్చతి నడచునదో దానికల్లా గో అనే పేరు పెట్టవచ్చు. ఇప్పుడు క అంటే సంస్కృతంలో చిన్నది అని అర్థం అండి. క అంటే మన పదాలు వాడుతుంటాం చూడండి. బాలుడు, బాలకుడు అంటాం. బాలుడు అంటే పిల్లాడు, బాలకుడు అంటే ఇంకా చిన్న పిల్లాడు అన్నమాట. లత తెలుసు మనకి, లత అంటే పాకేది. లతిక అన్నారనుకోండి, ఇంకా చిన్న మొక్క అన్నమాట. క అంటే ఆ చివరి క అనిస్తే ఆ చిన్నదనాన్ని తెలియచేస్తుంది అనమాట. ఒక్కొక్క దానికి ద అని ఉందనుకోండి, దదాతి. దా అక్షరానికి అర్థం ఏమిటి? ఇచ్చున్నది అని అర్థమే. దానము చేయువాడు దా అంటాం. ఇప్పుడు వరద అని ఆయనకి పేరు. ఏమిటి అర్థం? వరములను ఇచ్చువాడు, వరములను దదాతి కనుక వరద. ఏదో అభయప్రదానము అంటుంది, అభయప్రదుడు అంటాం. అంటే అర్థం ఏంటి? అభయమును ఇచ్చువాడు, అభయదా లేదా భయదా. భయదా అంటే భయమునిచ్చువాడు, అభయదా అంటే అభయమునిచ్చువాడు, దా అంటే ఇచ్చుట, దానమిచ్చుట అన్నమాట. అలాగే ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుందండి సంస్కృతంలో. ప్రతి అక్షరానికి అలా అర్థం ఉంటుంది. అంచేత మనకి బుద్ధికి తోచినట్టుగా దీనికి సంకేతంగా ఈ 25 మ్యాచ్ కావడమే కదండి కావాల్సింది. అంచేత చేతికి ఏది వస్తే దాని తీసుకెళ్ళి ఒక్కొక్క దానికి ఒకటి తగిలించేస్తాం అనడానికి వీల్లేదు. ఏది దేనికి తగునో దానికే తగిలించాలి. అలా తగిలించినప్పుడు మా అనే అక్షరం మిగతా దేనికి తగదండి. ఎందుకంటే మా అనంటే ఇందాక మీకు ఒక ధాతు చెప్పా, మన్, మననము చేయుట. మన్, మ అనే అక్షరానికి అర్థం తెలివి, తెలివి కలిగి ఉండుట. ఈ తెలివి కలిగి ఉండడం అనేది ఆకాశానికి ఉందా, గాలికుందా, మట్టికుందా, నీటికుందా, నిప్పుకుందా? దేనికే లేదు. మిగతా వాటన్నింటికి కూడా ప్రాణం లేదు, వాటికి అవన్నీ అచేతనాలు. చేతనమెవడు? ఒక్కడే. మొత్తం ఈ శరీరంగా ఉండేటి 25 వస్తువులు, ఈ 25లో చైతన్యము లేక జ్ఞానము అనేది ఒక్కడికే ఉంది. ఎవడికి? జీవుడికి. ఆ జీవుడు ఉంటేనే ఇంత శరీరం పనిచేస్తుంది. ఆ జీవుడు కాసేపు వెళ్ళొస్తాను సార్ అన్నాడంటే మరి ఇంతే సంగతులు, ఇంకా మళ్ళీ రావక్కర్లేదు సార్ అంటారు. ఇప్పుడు అక్కడ దాకా పంపించాక మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, వాడు ఏమంటారు? కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా చూస్తారన్నమాట. ఎందుకంటే అలా వచ్చేవాడి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి. నేల మీద ఆనవట, పైన నేల మీద పైకి నడుస్తాయి. అని అలాగే మళ్ళీ రావడం ఉండదు. ఇందులోంచి ఒకసారి పెడితే ఇంక మరి వెళ్ళడమే పర్మనెంట్గా, ఇంకా మళ్ళీ రావడం అనేది ఉండదు. అంచేత జ్ఞానము అనేటటువంటిది ఈ శరీరంగా తయారైనటువంటి 24 వస్తువులున్నా 24 వస్తువుల్లో దేనికి లేదు, ఒక్క ఆత్మకి తప్ప. అందుకోసమనే అలాంటి జ్ఞానాన్ని చెప్పే అక్షరం కూడా మా అనే అక్షరం కనుక మాతోటి ఎవరిని చెప్పచ్చు మనం? మ్యాచ్ ఎవరికి చేయొచ్చు దాన్ని?
జ్ఞానం కలవాడెవడో వాడికే దాన్ని మ్యాచ్ చేయొచ్చు. జ్ఞానం కలది జీవుడు మాత్రమే కనుక మా ఈజ్ ఈక్వల్ టు జీవుడు. అంచేత ఇప్పుడు ఇంతకీ ఓంకారంలో ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవాత్మ, మధ్యలో ఇంకొక అక్షరం ఉంది ఉ అనే అక్షరం. ఈ ఉ అంటే ఏ అని అర్థం. ఏ అంటే బాగా ఒత్తి చెప్పడం అన్నమాట కదండి. ఇదేంటిది? దీన్ని ఏమంటారు? దీన్ని మైక్. మైకే అన్నాం అనుకోండి, అర్థం ఏంటి? మరొకటి కాదు అని అర్థం. ఏ అని ఎప్పుడైతే అన్నామో దాన్ని గట్టిగా ఒత్తి పలుకుట. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ? సినిమా హాల్లోనా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం మరి సినిమా హాల్లో అయితే మాట్లాడకూడదు, ఇక్కడైతే మాట్లాడచ్చు. మనం గుళ్ళో ఉన్నావా? గుళ్ళోనే అని అన్నాం అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? ఇంకొక చోట కాదు అని అర్థం కదా. ఇది ఆలయమా, సినిమా థియేటరా? ఆలయమే. ఆలయము అన్నా అనుకోండి అంటే ఇదేనా కావచ్చు, అదేనా కావచ్చు. కానీ ఆలయమే అన్నా అంటే ఇంకొకటి పొరపాటును కూడా కానే కాదు అని గట్టిగా ఒత్తి చెప్పినట్టు అన్నమాట. అట్లానే ఉ అనే అక్షరం కూడా సంస్కృతంలో ఏ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఓంకారంలో ఆ ఉ మ అని 3 ఉన్నాయి. ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవుడు, మధ్యలో ఉన్న అక్షరం ఏమిటి? ఉ. ఇప్పుడు ఏం తేలింది మీకు సారాంశం? ఆ ఉ మా. ఏమర్థం వచ్చింది ఇప్పుడు మీకు? పరమాత్మ, దాని తర్వాత ఉ అంటే ఏ, జీవాత్మ. ఏమిటి సారమైంది? పరమాత్మే జీవాత్మ. ఎంత బాగుందండి! జీవాత్మ అంటే మనమే కదా. చేత దేవుడే నేను. ఎంత బాగుంది ఓంకారానికి అర్థం. ఇంకా దేవుడు ఎక్కడ గుళ్ళో ఉన్నాడు కాబోలు, రోజు వెళ్ళి నమస్కారం పెట్టాలి, పళ్ళెల్లో డబ్బులు ఇవ్వాలనుకున్నాను నేను. అబ్బా, దేవుడే నేను. ఇప్పుడు రోజు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరంతా పళ్ళెల్లో వేయచ్చు కదండి. దేవుడే నేను. పైగా మామూలుగా కూడా కాదు, ఏ అని ఒత్తి కూడా మరీ చెప్తున్నారు. కొంతమంది అహం బ్రహ్మాస్మి అని అంటారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను అని. కానీ బ్రహ్మాస్మి అని మామూలుగా చెప్పడం కాదు, నేను బ్రహ్మనే అంతే కదా అర్థం. ఇప్పుడు ఆ ఊ మా అని ఓంకారానికి అర్థం కరెక్టేనా? నేనే పరమాత్మని, నేనే పరమాత్మ. ఇంద్రుడు విరోచనుడు అని ఇద్దరు ఉండేవారు. విన్నారు ఎప్పుడైనా కథ? ఇంద్రుడు దేవతలకి రాజు, విరోచనుడు రాక్షసులకి రాజు. ఇద్దరికి ఎప్పుడు టగ్గాఫారే దెబ్బలాడుకుంటూనే ఉండేవారు. ఇద్దరికి గెలుద్దామనే కోరిక, కానీ ఇద్దరికి ఎప్పుడు గెలవట్లేదు. సరే ఇలా కాదు, ఏదైనా ఒక మంత్రాంగం చేద్దాం, బ్రహ్మగారు చెప్తారు అని వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఓ 30 ఏళ్ళు కూర్చోబెట్టుకుని వాళ్ళకి కంట్లో కనిపించింది ఏదో అదే అన్నాడు. అంటే ఆ విరోచనుడు ఉన్నాడు, వాడు ఇంద్రుడిని పిలిచాడు, వెళ్ళరా అని వాడిని 4 తంతాను జాగ్రత్తగా నిలబడాలాగా అంటే పాప వాడు భయపడుతూ నిలబడ్డాడు. తెర నీ కన్ను తెరిచాడు, చూశాడు కంట్లోకి. ఎవరు కనిపిస్తారు? ఈయనే కనిపించాడు. ఓ నీ కంట్లో నేనే ఉన్నాను రా, కంట్లో ఉన్నదేదో అదే దైవం అన్నాడు ఆయన గురువు గారు. అంటే వెళ్ళి కంట్లో చూశాడు, తనే కనిపిస్తాడు. నేనేరా దైవాన్ని. ఆయన ఎందుకైనా మంచిది,
నీ రెండో గంటలో కూడా చెక్ చేస్తానన్నాడు. రెండో గంటలో చెక్ చేశాడు. అక్కడ కూడా ఆయన నీ రెండు కళ్ళల్లోనూ నేనేరా బాబు ఉన్నది. సరే ఎందుకైనా మంచిగా డబుల్ చెక్ చేద్దామని వాడిని కాస్త పక్క పొమ్మన్నాడు. మరొకటి పిలిచాడు, రాయలేదా నీ కంట్లో చూస్తానన్నాడు. ఆయన కంట్లోకి వెళ్ళి చూశాడు. ఏం కనిపిస్తాడు? తనే. ఎవరి కంట్లో చూసినా తనే కనిపిస్తున్నాడు. దైవం ఎవరిప్పుడు? నేనే. అనవసరంగా 30 ఏళ్ళు టైం దండగ చేస్తున్నాను నీ గురుకులంలో కూర్చుని. నేనే దైవం ఇప్పటిదాకా తెలియదు, ఫోన్లో ఎప్పటికైనా తెలిసింది, లేటుగానైనా సంతోషం అని ఇంకా ఆవేళ తన నేరుగా తన ఊరు వచ్చేసాడు. ఊళ్ళో ఉండే పెద్దలందరినీ పిలిచాడు, అందరినీ కూర్చోబెట్టాడు. ఇట్లాగా చూడండి, కంట్లో కనిపించేదేదో అదే దైవం అని చెప్పాడు మా గురువు గారు. అందరి కళ్ళలోనూ నేనే కనిపిస్తున్నాను కనుక ఇప్పుడు దైవం అంటే ఎవరు? నేనే. అంచేత ఈ వేళ నుంచి దైవ మంత్రాన్ని మీరంతా కూడా సిన్సియర్గా చదవాలి. దైవ మంత్రం ఏది ఇప్పుడు మీ అందరికీ? విరోచనుడు. అంచేత ఈ వేళ నుంచి మీ అందరికీ మంత్రం ఓం విరోచనాయ నమః. ఇంకేది మీరు జపం చేసినా, హోమం చేసినా, తపం చేసినా, మరొకటి చేసినా మీరందరూ చదవాల్సిన మంత్రం ఓం విరోచనాయ నమః. బస్. ఇంకొక మంత్రం చదివితే ఖబర్దార్ అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇదివరకు ఒకసారి, ఆయన ఇలాగే ఒక శాసనం చేసేయండి వాళ్ళ అబ్బాయి దగ్గర. ఎవరైనా? హిరణ్యకశిపు. ఆయన ఓం హిరణ్యాయ నమః అనమన్నాడు. ఈయన ఓం విరోచనాయ నమః అనమన్నాడు. ఈయన సరే, ఇంద్రుడు అదే మంత్రం విన్నాడు, విరోచనుడు అదే మంత్రం విన్నాడు. సరే, ఇంద్రుడు కూడా పోనీ చూద్దాం గురువు గారు చెప్పారు కదా అని వెళ్ళి ఆయన కండో చూశాడు. చూస్తే ఈ శరీరమే కనిపిస్తోంది. మరి ఇదే బ్రహ్మ ఏంటి? ఇదే దైవం ఏంటి? ఇదే దైవం అంటే నీకు అనిపించేది ఇదే కదా. మరి నేను ఇప్పటిదాకా ఏడుస్తూనే కదా ఉన్నాను, దేవుడు ఎప్పుడైనా ఏడుస్తాడేంటి? మరి ఇప్పుడంటే నేను ఇంత పొడుగు, ఇంత లావు, ఇంత ఒడ్డు ఉన్నాను, కానీ ఒకనాడు నేను చిన్నవాడినే కదా. మరి ఈ చిన్నదే దైవం ఎలా అవుతుంది? పెరిగేది తరిగేది దైవం ఎట్లా అవుతుంది? దైవం అంటే అలాగ ఏ మార్పులు ఉండకూడదు కదా. అవికారాయ శుద్ధాయ నిత్యాయ అని కదా అంటారు. మరి ఎప్పుడు అలా ఏకరూపంలో ఉండాలి కదా. కానీ కనిపించే శరీరం పెరిగి తరిగి పెరిగి తరిగి ఎన్ని మార్పులు వస్తుంటే దీన్ని దేవుడు అని చెప్పారేంటి మా గురువు గారు? ఆయన ఏమిటో ఇందులో ఏదో తిరకాసు ఏదో ఉంది, ఎందుకైనా మంచిది మళ్ళీ తెలుసుకుందా అని మళ్ళీ గురువు గారు తిరిగి వచ్చి అడిగాడు. భేష్, నీకు కనీసం ఆలోచన బుర్ర పని చేస్తుంది నాన్న, కూర్చో నీకు మళ్ళీ చెప్తానని కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ ఉపదేశం చేస్తాడు. కానీ విరోచనుడు ఇంకా బుర్ర ఎక్కలేదు. ఇంకా ఆయనకి శుభ్రంగా చాలా మంచి మంత్రం దొరికింది, నేనే బ్రహ్మని. అంచేది నేనే బ్రహ్మని కనుక ఇష్టం వచ్చినట్టలా నేను తెచ్చు, అడ్డం వచ్చిన వాడిని తన్నచ్చు, అనుకూలించిన వాడిని తన అందలం ఎక్కించవచ్చు, ఏది కావాలంటే తను ఎలా కావాలంటే అట్లా అనుభవించవచ్చును. హాయ్, నేనే బ్రహ్మని అనుకుంటూ తిరగడం ప్రారంభించాడు. ఆ అర్థం ఇచ్చింది ఎవరు? ఓంకారం. ఓంకారం ఏం చెప్తోంది ఇప్పుడు ఇంతకని? ఆ ఉ మా 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు కలిపితే ఓం. ఆ అంటే పరమాత్మ, ఉ అంటే పరమాత్మే, మా అంటే జీవాత్మ అని తేలింది. ఇది కరెక్టేనా? అంటే మనకి బీజం చూస్తే అంతే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు మామిడి టెంక చూశారనుకోండి, ఎవడో ఆయన చెప్పాడు, అయినా మామిడి తీయగా ఉండును, కొందరేమో మామిడి పుల్లగా ఉండును అన్నారు. అంటే కాయ అయితే పుల్లగా ఉంటుంది కదండి, పండైతే తీయగా ఉంటుంది. సరే పోనీ పులిపో తీపో అదేమిడో చూద్దామని మనవాడు మామిడి చూడాలి కదా, చెక్ చేయాలి కదా, వెళ్ళాడు. అక్కడ మామిడి టెంక దొరికింది, అది కూడా మామిడే కదా. దాన్ని పట్టుకొచ్చి బ్రేక్ చేశాడు. పైన పీచు చూస్తే అదేమిటో చప్ప చప్పగా ఉంది, ఆ లోపల దాంట్లో జీడి ఉంటుంది. ఆ జీడి తింటే వగరుగా ఉంది, నాలుగంతా పాడైపోయింది. ఛీ, చెప్పిన వాడు బుర్ర లేనివాడు. మామిడి తీయగా ఉంటుందిట, మామిడి పుల్లగా ఉంటుందిట. ఎలా ఉంది వీడికి మామిడి? చచ్చే వగరుగా ఉంది. ఇదేనా మామిడి అంటే చెప్పాల్సింది? ఇలాగైనా మామిడి ఉండేది?
అది కూడా కరెక్టేనా కాదా? అది వాడు కొట్టింది కూడా మామిడి టెంకే కదా, వాడు తిన్నది కూడా మామిడే కదా. కానీ వాడికి పాపం ఆ మామిడిని ఎట్లా అనుభవించాలో తెలియలేదు. ఇప్పుడు టెంక వాడికి దొరికిందంటే దట్స్ గుడ్ థింగ్. ఆ టెంకని తీసుకెళ్ళి వాడెక్కడో ఒక చోట నాటి అందులోంచి ఒక మొక్క తెచ్చాక దాన్ని జాగ్రత్తగా పెంచి అది కాయలు కాసేదాకా చూసి అప్పుడు దాని కాయని తిని చూస్తే అది ఎంత రుచిగాను ఎంత అందంగా ఉంటుందో తెలిసి ఉండేది. కానీ వాడికి వెర్రివాడు టెంకలో ఉండేటటువంటి ఆ జీడిలో చూశాడు. అయితే ఆ జీడిలోనే మొక్క కూడా ఉంది, కానీ దాన్ని పెంచాల్సిన పద్ధతిలో పెంచితే సవ్యంగా నీకు ఫలితాన్ని ఇస్తుంది. నీకు చేతకాక దాన్ని పగలగొడితే ఏం రాదు. మామిడి అనేది మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పా. ఏ గింజైనా అంతే కదండి. ఇప్పుడు గింజని నువ్వు నేలలో నాటితే అందులోంచి మొక్క తెప్పిస్తే ఆ వచ్చిన మొక్కలోంచి కొన్ని వందలు, కొన్ని వేలు, కొన్ని లక్షల గింజలు వస్తాయి ఒక్క గింజలోంచి కదా, ఒక్క గింజలోంచి. కానీ నువ్వు ఆ గింజని పగలగొట్టేస్తే అందులోంచి ఒక్క గింజ కూడా రాదు, ఉన్న గింజ కూడా నాశనం అయిపోతుంది. గింజలు అన్నీ ఉంటాయి, కానీ వాటిని పైకి తెచ్చుకునే పద్ధతి నీకు తెలియాలి. అవి తెలిసి నువ్వు కనుక జాగ్రత్తగా తేగలిగితే అదృష్టవంతుడివి. లేదంటే నీకు అందులో ఉండేటటువంటిది చెత్త కనిపిస్తుంది. అట్లనే వైదిక విజ్ఞానానికి ఓంకారం ఒక గింజ. ఈ ఓంకారంలో ఏమి ఉన్నది అనేది రేపు తెలుసుకుంటాను. జై శ్రీమన్నారాయణ.